గణపతి దేవస్థానం వేద పాఠశాలలో స్మార్థ విద్యను అభ్యసించారు. వీరి గురువు గారు మారుతి వెంకటరామ శర్మ గారు. గత 22 సంవత్సరాలుగా రోడ్ నంబర్ 3 శివాలయంలో వీరు ప్రధాన అర్చకత్వం నిర్వహిస్తున్నారు. హిందూ బంధువులకు మీ యొక్క ఉత్తేజపూర్వకమైన భాషను అందించాలని కోరుకుంటున్నాను. भारत माता की, हिंदू सत्य सनातन धर्म की, छत्रपति शिवाजी महाराज की. భగవద్బంధులందరికీ నమస్కారం. సభాయే నమః. ఇంత అవకాశాన్ని ఇచ్చిన పెద్దలకి అందరికీ కూడా రామానుగ్రహం ఉండాలని కోరుకుంటున్నాను. అందరం భగవద్బంధువులం హిందువులం, అందరం భగవద్బంధువులం హిందువులం. ఇంతమంది ఇక్కడ కూర్చొని ఇంతసేపు నుంచి దాదాపుగా 2.5 గంటలు నుంచి మీరందరూ కూర్చుంటున్నారు. మీ అందరికీ శ్రీరామ రక్ష ఉండాలి, మహాదేవుడి యొక్క అనుగ్రహం ఉండాలి. మనం అందరం ఎందుకు కూర్చున్నాం? హిందువుల ఐక్యత లేదా? అది కాదు. అందరం ఇప్పుడు ఐక్యతగా ఉండవలసిన ఆవశ్యకత ఏర్పడినది. ఎందుకు అంటే మన హిందూ సంస్కృతి విశేషాలు చాలా గొప్పతనం. హిందూ ధర్మంలో వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు, మహాభారతం మొదలగు ఆధ్యాత్మ గ్రంథాలపై ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి, ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఇంకా మన భగవద్గీత వ్యక్తిగత వికాస గ్రంథం. హిందూ ఆలోచన విధానం ఏంటయ్యా అంటే సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు అని చెప్పే ధర్మమే హిందూ సనాతన ధర్మం అని నేను చెప్తున్నాను. మన ధర్మం ఏం చెప్తుందంటే సకల ప్రాణికోటి కూడా లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు. హిందూ ఆలోచన విధానం సర్వే జన సుఖినో భవంతు అని చెప్పే ధర్మమే మన హైందవ హిందూ ధర్మం. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. పాఠశాల నుంచే ఈ విద్యా విధానం, సంస్కృతి వారసత్వం మన పిల్లలకి అందించాలి. చిన్నప్పటి నుంచే మన పిల్లలకి అందించాలి. మన ఆచార వ్యవహారాలు, మన పండుగలు కూడా ప్రకృతితో ముడిపడి ఉన్నది. చైత్రమాసం వచ్చిందంటే ఉగాది పండుగ షడ్రుచులతో చేసుకుంటాం, అది ప్రకృతి పండుగ. ప్రతి ఒక్క పండుగలో ప్రకృతి ఉంటుంది. గణపతి చేసుకున్న ప్రకృతి ఉంటుంది, అమ్మవారి పూజ చేసిన ప్రకృతి ఉంటుంది. ప్రకృతిని పూజించే బతుకమ్మ పండుగ కూడా మన ప్రకృతిని పూలతో పూజించే ప్రకృతి మన బతుకమ్మ పండుగ. మన ప్రకృతిని పూజించేదయ్యా అంటే మన సంస్కృతి సాంప్రదాయం, మన హిందూ ధర్మం మాత్రమే. బతుకమ్మకు పూల చేసే పండుగ ఏదయ్యా అంటే బతుకమ్మ పండుగ చేసుకునేది కూడా మన సంస్కృతి. మన మట్టి పుణ్యక్షేత్రాలు, తీర్థ స్థలాలు కూడా చాలా గొప్పతనం, ఆధ్యాత్మిక గౌరవం. ఈ భారతదేశం విశ్వగురువుగా విరాజిల్లుతున్నది. మన అనేక రంగంలో ముందుందాం. గణితం, ఖగోళ శాస్త్రం మరియు ఆయుర్వేదం, విమానం, అనేక రంగాలు, ఔషధాలు, సంస్కృత భాష గొప్పతనాలు. మనం ప్రపంచమంతా అన్ని దేశాల్లో మన హిందూ సంస్కృతి సాంప్రదాయాలు విరాజిల్లుతున్నవి. మన కుటుంబ విలువలు మన కుటుంబ విలువలు, ఆధ్యాత్మిక విలువలు ఈ ప్రపంచంలో చాలా ఆదర్శం. అదే కాదు, మనం కులం గడప వరకే కులం, గడప దాటితే హిందువులం. ఇది ప్రతి ఒక్క హిందూ గుర్తుపెట్టుకోవాలి. గడప వరకే కులం, గడప దాటితే అందరం హిందువులం. మనందరం కూడా సమానంగా ఉంటే మన భారతదేశ, మన హిందూ సమాజం నిర్మించుకోవాలి. మనమంతా ఒకటే భరతమాత ముద్దు బిడ్డలం. మనమంతా ఒకటే భరతమాత ముద్దు బిడ్డలం. దేవతారాధన ఎలా చేస్తామో, దేవుణ్ణి ఎలా పూజిస్తామో, దైవాన్ని ఎలా ఆరాధిస్తామో, దేశభక్తి కూడా అంతే ఉంది. దైవ భూమిని కూడా అంతే ఆరాధించాలి. అది మన పిల్లలకి చిన్నప్పుడే నేర్పాలి. ఇకను మన కుల విభక్తి ప్రసక్తి లేని నమ సమాజాన్ని నిర్మించాలి. మనం హిందూగా పుట్టడం పూర్వజన్మ సుకృతం. ఎందుకంటే కంకర్ మే శంకరే హే. ఒక రాయిలో అణువులో కూడా ఈశ్వరుని పూజ చేసే తత్వం ఏదయ్యా అంటే, ఒక చెట్టును కూడా పూజ చేసే సంస్కృతి ఏదయ్యా అంటే నా సనాతన సాంప్రదాయ హిందూ ధర్మం. నేను గట్టిగా చెప్తున్నాను. హిందుత్వం విచ్ఛిన్నం చేసేందుకు అనేక కుట్రలు జరుగుతున్నవి. కొత్త తరానికి చిన్నప్పుడే ఈ విషయాన్ని మనం చెప్పాలి. మనందరం అర్థమయ్యేగా ఇంట్లోనే బోధించాలి. 10 ఏళ్ళు వచ్చిన తర్వాత నా కొడుక్కి నా ధర్మం గురించి బోధిస్తాను అంటే ఆ లోపే ఒక పంది లేదా ఒక గొర్రె చేరి
వాని ధర్మం గొప్పదని చెప్పేస్తాడు. అప్పుడు నువ్వు చెప్పిన ధర్మం గురించి కానీ నీ సంస్కృతి సాంప్రదాయం గురించి కానీ వాడు వినే స్థితిలో ఉండడు. ఇది గుర్తుపెట్టుకోండి. పెద్దగా దీన్ని ఖర్చు పెట్టిన అవసరం లేదు. చిన్నప్పటి నుంచే తాతకు ముత్తాతకు నమస్కారం నేర్పితే వాని సంస్కారం వచ్చేస్తుంది. పిల్లలకి సంస్కారం నేర్పితే ఇంట్లోనే వాడికి నమస్కారాలు తాతకు ముత్తాతకు పెడితేనే సంస్కారం వస్తుంది. మన ఎంత గొప్ప సంస్కృతి అంటే గోవుని గృహప్రవేశానికి తీసుకెళ్తాం, గోవుని యాగశాలకు తీసుకెళ్తాం, గోవు ఆవు పాలు మనకు ఔషధంగా తీసుకుంటాం. అలాంటి ఒక సింహాన్ని చంపితే పులిని చంపితే ఒక చట్టం ఉన్నది, ఒక జింకను చంపిన చట్టం ఉన్నది. కానీ గోవును చంపితే ఏ చట్టము లేదు. దాన్ని పూజించే హైందవ సంస్కృతి గోవు పాలు చాలా సంరక్షణ, దాన్ని రక్షించే బాధ్యత మన పైన ఉన్నది. మనందరం హిందూ బంధువులం. ఇంకొకటి, చిన్నప్పుడే పిల్లలు చెప్పండి, అందరూ సమానం చెప్పకండి దయచేసి. సెక్యులరిజం ముస్లిం మాత్రం బతినివ్వకండి. మనం హిందువులం, భగవద్ బంధువులం. చిన్నప్పుడే చెప్పండి, ఆడపిల్లలకు చెప్పండి, మగపిల్లలకు చెప్పండి. ఇది సంస్కృతి సాంప్రదాయ దేశం. చిన్నప్పుడే బొట్టు ఖర్చు కాదు, బొట్టు పెట్టుకోమని చెప్పండి. తల్లిదండ్రులకు తాతలకు నమస్కారం నేర్పమని చెప్పండి. దేవాలయం ప్రతి వారం తీసుకెళ్ళండి. కనీసం ఇంతమంది వచ్చారు, మీ దగ్గరలో ఉన్న దేవాలయానికి నెలకొక్కసారి నేను అందరూ వెళ్ళి మనం బాధలు చెప్పుకుంటే, మొన్న జరిగింది కదా నాసిక్లో కంపెనీలో జరిగింది చూశారు కదా. ముందైతే ఏ అమ్మాయి బలవుతుందో అమ్మాయి బయటికి వచ్చి నాకు ఈ బాధ ఉందని చెప్తే ఒక 50-60 మంది అమ్మాయిలను కాపాడినట్టుగా ఉంటుంది. లేదు తను బాధ భరిస్తే తనతో పాటు ఒక 100 మందిని దీనికి బలి పశువుగా చేసవలసి వస్తుంది. దీనికి ఏంటయ్యా అంటే లహు జిహాద్. మన అమ్మాయిని మనం ఎలా కాపాడుకోవాలి, మన అమ్మాయిని ఎలా కాపాడుకోవాలి అంటే మన సంస్కృతి సాంప్రదాయం నేర్పాలి. మన పిల్లలు ఏం చేస్తున్నారు, స్మార్ట్ ఫోన్లు వచ్చాయి, ఏమి చేస్తున్నారో చూడాలి. 10 రూపాయలు వేస్తే 1000 రూపాయలు వేస్తా అంటారు, అది మోసమని చెప్పాలి. ఇంకొకటి, నీ తల్లులు తండ్రుల గురించి చెప్పాలి. నీ కులదేవాన్ని మర్చిపోయారు అందరూ కూడా. ఇప్పుడు సత్యం ఇది, కులదేవాన్ని గ్రామదేవతను అందరూ మర్చిపోతున్నారు. అలా మర్చిపోకూడదు. మనకు గ్రామదేవత ముఖ్యం, కులదేవత ముఖ్యం. భారత భూమి కూడా మనకు ముఖ్యము. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క హిందూ పైన ఉన్నది. దేవాలయం వచ్చామా నమస్కారం చేస్తున్నామా కాదు. దైవభక్తి ఎంత ఉందో దేశభక్తి కూడా అంతే ఉండాలి. లేదంటే కాలగర్భంలో కలిసిపోతాం మనందరం. ఒక విషయం చెప్తాను, ఏమనుకోకూడదు. ఏంటయ్యా అంటే వస్తాం అర్ణగిరి ప్రదక్షిణానికి ఎంతమంది వెళ్తాం? పౌర్ణానికి చాలామంది వెళ్తాం. కార్తీక పౌర్ణానికి ఎంతమంది వెళ్తాం? శివాలయానికి చాలామంది వెళ్తాం. ముక్కోటి వస్తే స్వామి దగ్గర ఉంటాం. ఒక హిందూ సమ్మేళనం అవుతుంటే హిందువులందరూ బయటికి రావాలి, హిందువులందరూ బయటికి రావాలి. అందరూ ఏమొద్దు, భారత్ మాతాకి జై, జై శ్రీరామ్ అంటే అందరూ ఉలికి పడతారు. ప్రపంచ దేశాలు భయపడతారు. ఆర్థిక వ్యవస్థ ఇక్కడ ఉంది. ఈ ఫోన్ నాకు అవసరం లేకుండా ఇక్కడ కొంటాను నేను. భారతదేశంలో ఈ ఫోన్ నాకు అవసరం లేకుండా కొంటాను. ఇక్కడ ప్రతి ఒక్క పండక్కి కొన్ని లక్షల కోట్ల బిజినెస్ జరుగుతున్నది. దీపావళి మొదలుకుంటే వినాయక చవితికి చాలా మండపాలు పెడతాం, అందరికీ అన్నప్రసాదం పెడతాం. మతం మారమని ఎక్కడా చెప్పం. అందరూ సర్వే జన సుఖినో భవంతు చెప్తాం. దయచేసి మన ఆడపిల్లలకి సనాతన సాంప్రదాయం గురించి, దేశభక్తి గురించి, పెద్దల గురించి తెలపండి. మనము ఎగ్జామ్ హాల్ వెళ్తే, మన శక్తి వెళ్తే తాళిబొట్లు తీయిస్తారు, గాజులు తీయిస్తారు, కమ్ములు తీయిస్తారు. పరమతస్థులు వెళ్తే, అదే వేరే అన్యమతస్థులు వెళ్తే వాళ్ళు ఏ డ్రెస్ కోడ్లో వెళ్ళినా ఆపుతలేరు. ఎందుకు? మనం ఐక్యంగా లేకనే జరుగుతుంది. మంగళసూత్రం ఎప్పుడు తీస్తామో తెలుసు కదా, నేను చెప్పనక్కర్లేదు మీకు. దయచేసి మన దేశాన్ని, మన సంస్కృతిని, మన సాంప్రదాయాన్ని, మన దేవాలయాలని కాపాడే వాళ్ళని మనం ఎన్నుకోవాలి. మన శక్తిని కాపాడే వాళ్ళని మనం ఎన్నుకోవాలి. భారత్ మాత అంటారు. భారతి అంటే ఎవరు? సరస్వతీదేవి. మన పిల్లల్ని ఏం చూపెట్టాలి? కాశ్మీరియతు సరస్వతి. కాశ్మీరంలో సరస్వతి టెంపుల్ ఉంది, అక్కడ అది చూపెట్టండి. అది చూపెడితే అక్కడ పాకిస్తాన్ జెండాలు ఎగురుతుంటాయి. అప్పుడు తెలుస్తుంది ఆ దేవాలయం ఎవరు ధ్వంసం చేశారు. మీరు ఇక్కడ కైలాస పర్వతం, కైలాసగిరి ఉంటుంది, ఎల్లోరా దగ్గర కైలాసనాథ మందిరం ఉంటుంది, అక్కడికి తీసుకువెళ్ళండి. ఆ దేవాలయం ఎవరు విచ్ఛిన్నం చేశారు. ఇంకొకటి, హంపి క్షేత్రానికి తీసుకెళ్ళండి. అక్కడ ఆ దేవాలయం ఎవరు నిర్మించారు, ఎవరు దాన్ని ధ్వంసం చేశారో చెప్పండి, అప్పుడు అర్థమవుతుంది. నలంద విశ్వవిద్యాలయం చూపెట్టండి తీసుకెళ్ళి. ఇలాంటి పుణ్యక్షేత్రాలకు తీసుకెళ్ళి ఆ దేవాలయం ఎవరు నిర్మించారు, ఎవరు ధ్వంసం పట్టారు, దేవాలయం వల్ల ఎంత ఆదాయం వస్తుంది.
500 సంవత్సరాలు పోరాడితే కానీ రామ మందిరం మనం నిర్మించుకోలేదు. ఇప్పుడు రామ మందిరం నిర్మాణమైనది. భారతదేశం విశ్వగురువుగా విరాజిల్లుతున్నది. విరాజిల్లాలని కోరుకుంటున్నాను. మనందరం భగవద్బంధువులం, హిందువులం. దయచేసి మన పిల్లల్ని సంస్కృతి సాంప్రదాయాలను పెంచండి. మన ఆచారాలు చిన్నప్పటి నుంచే నేర్పండి. భారతమాత అంటే ఎవరో గారు, భారతి అని సరస్వతీదేవి పేరు అందరికీ జ్ఞానం ఉంది. ముఖే ముఖే సరస్వతి. మీ అందరిలో నాకు ఈశ్వరుడు కనిపిస్తున్నాడు. మీ అందరిలో నాకు ఈశ్వరుడే కనిపిస్తున్నారు. నాకు ఎవరు గొప్పయ్యా అంటే ఈ దేశం కోసం, ఈ సంస్కృతి కోసం ఎంతోమంది ప్రాణత్యాగాలు చేశారు. వారందరికీ నేను ప్రగాఢ సానుభూతి చెప్తున్నాను. ఇప్పటికి కూడా నేను ఎవరిని గర్వపడతానంటే మా అవ్వలు కడప గడిగి బొట్టు పెడతారే, అదే నా సంస్కృతి అని వారికి నమస్కారం చేస్తున్నాను. నా సంస్కృతి ఎక్కడుందా అంటే డబ్బులో లేదు. చిన్న గడప గడిగి అది లక్ష్మీదేవిగా పూజించి దానికి బొట్టు పెట్టి నమస్కారం చేసే సంస్కృతే ఐందవ సంస్కృతి. నా శక్తిని ఎలా పూజిస్తాను? చిన్నప్పుడు ఒక బాలగా పూజిస్తాను, కొద్దిగా పెరిగిన తర్వాత కుమారుగా పూజిస్తాను, వివాహమైన తర్వాత సుమంగలిగా పూజించే సంస్కృతి నా ఐందవ సంస్కృతి. నా శక్తిని పూజించే సంస్కృతి హిందూ ఐందవ సంస్కృతి అని గట్టిగా చెప్తున్నాను. అందరూ మారండి, లేకపోతే మనల్ని మారుస్తారు. భారత్ మాతా కీ, హిందూ సత్య సనాతన ధర్మ కీ జై, ఛత్రపతి శివాజీ మహారాజ్ కీ జై, హర హర మహాదేవ్, హర హర మహాదేవ్. అవకాశాన్ని ఇచ్చిన వారి పెద్దలకి ధన్యవాదములు. సర్వే జన సుఖినో భవంతు. భారత్ మాతా కీ జై.